రాష్ట్రంలో గల అన్ని మిషనరీస్ దేశం కోసం, ప్రజల క్షేమం కోసం దేవాది దేవుడైన యేసుక్రీస్తును ప్రార్థించాలని ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ కన్వీనర్ జోసెఫ్ బెన్నీ పిలుపునిచ్చారు. కాకినాడలో 150 సంవత్సరాల చరిత్ర గల క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ 47వ ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ ద్వారా 13, 14, 15 3 రోజుల పాటు జరుగుతోంది. జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ, ఈ కన్వెన్షన్ ఇక్కడ పెట్టడం మేమంతా సంతోషిస్తున్నామని, ఎందుకంటే శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి రోజు అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారని, కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా రాబోతోందని, ఈ 3 దినాలు కాకినాడ పట్టణ క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్రాల యొక్క క్షేమం కోసం, భారతదేశం యొక్క ప్రభుత్వం కొరకు, శాంతి భద్రతల కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకుని రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ సమావేశమయ్యామని, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మా జిల్లాలను, కాకినాడ పట్టణాన్ని దీవించబడాలని కోరి ప్రార్థిస్తున్నామని అన్నారు. మేమెంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే శ్రీకాకుళం నుండి దరిదాపు కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి ఈరోజు అనేక మంది ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యారు. మరి రాత్రికాల సమయంలో కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా రాబోతుంది. ఈ 3 దినాలు కాకినాడ పట్టణం యొక్క క్షేమం కొరకు, ఆంధ్ర రాష్ట్రం యొక్క క్షేమం కొరకు, భారతదేశం యొక్క సుస్థిర ప్రభుత్వం కొరకు, శాంతి భద్రతల కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకొని రక్షించబడాలని ప్రార్థనలు చేస్తూ ఇక్కడ మేము సమావేశమయ్యాం. దేవుడు తప్పకుండా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, కాకినాడ పట్టణాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.